నాని మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలని దేవుడికి దండం పెట్టుకో. స్వామి, మా మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలి. రామచంద్ర, సీతాపతి, నా మనవడికి ఉద్యోగం వస్తే మొదటి జీతంతో నీకు కళ్యాణం చేయిస్తాను నాయనా. స్వామి, మా అన్నికి నీ దయవల్ల మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు అంతేగా? తప్పకుండా వస్తుంది. నీ నోటి చాలా వలన అదే గనక జరిగితే జరగడం ఏంటి? జరిగి తీరుతుంది. ఉద్యోగం మంచివాళ్ళ కాకపోతే మరెవరికి వస్తుంది? వాటర్ బాటిల్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? నా పిల్ల దొరికింది నీకు? లైన్ అంటే ఏంటి సార్? లైన్ అంటే తెల్దా? వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని లైన్ అంటే తెల్దా అంటే నేను ఎరుబోగులు అనుకున్నావా? కొట్టా అంటే ముక్కు పాస్ ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? లేకపోతే నీకు సైడ్ కొడుతుంటే నన్ను సోత్తా ఊరుకోమంటావా? సరిగా నుంచో. మా నాయగారు బ్యాంక్ మేనేజర్ కదా, అమ్మగారిని పరిచయం చేయమని చెప్పి 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు. నువ్వు రోజు తాగే ముందు ఈ అబ్బాయి ఇచ్చేదే. అలాగా? థ్యాంక్స్. మేడం ఉన్నారా? లక్ష్మి, లక్ష్మి, గోపంచకం తీసుకురావే. ఎవరయ్యా నువ్వు? నా పేరు పి శివరామ్ అండి, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. ఓ, పని మనిషి చెప్పింది నువ్వేనా? అవును. ఓ పని చేస్తావా? నాకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అకౌంటింగ్ తెలుసండి, కానీ బట్టలు ఉతుకుతాను, పాత్రలు కడుగుతాను, డిస్టెంపర్ కొడతాను, అన్ని క్లీన్ చేస్తాను. అవే వద్దు. గోమూత్రం తెస్తావా? నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అండి. గోమూత్రమా? బ్యాంకులో ఉద్యోగం వద్దా? అయ్యో తల్లి, ఇవ్వు. పోయి 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 దీన్ని పోసి నన్నే కాదు నా కుటుంబానే కాపాడు. ఉచ్చ పెట్రోల్ అవుతుందంటారు, కానీ నీ ఉచ్చ నాకు బ్యాంక్ ఉద్యోగం అవుతుంది. మేడం, గోమూత్రం. గుడ్. పి శివరామ్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి మీకు దమ్మిడి ఆస్తి లేకపోయినా అబ్బాయికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉండబట్టి పెళ్లి కూతురుకు 10 కాసుల బంగారం, 2.5 లక్ష క్యాష్ ఇస్తా ఉంటున్నారు. ఎంతిస్తే ఎందుకులేండి, పెళ్లి కూతురు మూగదంటున్నారు కదా. ఈ రోజుల్లో 2.5 లక్షలంటే మాటలా? ఏమ్మా, నన్ను అమ్మేస్తున్నావమ్మా? అబ్బాయికి పెళ్ళంటే మీరు ఆలోచించుకొని నాకు కబురు చేయండి, వస్తాను. ఏం లేదు నాన్న, ఆ డబ్బు వస్తే చెల్లి పెళ్లి చెయ్యొచ్చు. దానికి ఇస్తామన్న కట్నం బాబు తెచ్చేస్తే దాని మొగుడు దాన్ని కాపురానికి తీసుకెళ్లిపోతాడు. నీళ్లు కట్టడం కూడా కష్టంగా ఉందిరా. అమ్మా, నాకు ఉద్యోగం రాదని భయం కదూ, అందుకే నన్ను అమ్మాలనుకున్నావమ్మా? కాదురా, ఆ వచ్చే డబ్బుతో నీకు ఉద్యోగం కొని పెట్టాలని, అంతేకాని చెల్లి పెళ్లి కోసమో అక్క కాపురం కోసమో కాదురా. అమ్మా, అమ్మనేరా, నేను నమ్మకలేను బాబు, అమ్ముకోలేను. ఆంధ్రదేశము అన్నపూర్ణ, ఆంధ్రదేశము అన్నపూర్ణ అంటే ఏంటి మాయా? అంటే కృష్ణ, గోదావరి లాంటి జీవనదులు ఉండి ఎప్పుడూ పచ్చగా పంటలతో కళకళాడుతూ ఎవ్వరికి తిండికి లోటు లేకుండా ఉంటుంది. అందుకే ఆంధ్రదేశం అన్నపూర్ణ అన్నారు. మరి మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదా మావయ్య? లేదురా, ప్రస్తుతం మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదు.
కానీ విత్ ఇన్ మంత్స్ వచ్చేస్తుంది. నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను కంప్యూటర్ ఇంజనీర్ చేస్తా, అమెరికాకు పంపిస్తాను. పిన్ని, అమ్మమ్మ, అమ్మ అందరిని తీసుకుని నేను అమెరికా వెళ్ళిపో. కనీసం నువ్వైనా వాడిని సుఖపెట్టరా. ఏ పేపర్ 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 వే, జాబ్ కాలం చూడాలి. పేపర్ అమ్మా ఆయన పేపర్ అడుగుతుంటే ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి? బిల్లు కట్టి 3 నెలలు అయిందమ్మా. ఉద్యోగం వచ్చేద్దా అంటాడు. అతనికి ఉద్యోగం వచ్చే లోపల నా ఉద్యోగం పోయి సరే, ఉంది. ఎక్కువ మాట్లాడుకో. ఎంత ఇవ్వాలి? 290. వచ్చే నెల నుంచి ఆయన బిల్లు కూడా నేనే ఇస్తాను. ఆయన బిల్లు మీరు బాసు, నీ టైం సూపర్. ఇక నుంచి న్యూస్ పేపర్ ఏం కర్మ, అన్ని క్యాష్ పేపర్లే. కొట్టాలే ఛాన్స్, మళ్ళీ ఛాన్సులే. లక్కీ శివరాం, ఒరే శివరాం, ఓ వచ్చేసమ్మా. వంటింట్లో ఇలకల బొన్ పెట్టేశానమ్మా. ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేసేసాను. మీ పట్టు చిన్న అయన్ చేసి అల్మెరాలు పెట్టేశాను. సార్ రూమ్ టోటల్ క్లీన్ చేసేసాను. రేపు కృష్ణాష్టమిరా. ఏం చేయాలి? ఓ ఇలా 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 కష్టం మొదలు పెట్టే ఇలా ఇదో అదే వద్దు గాని ఈ లిస్టులో ఉన్న ప్రకారం సరుకులు తీసుకురా. అంతేగా. సరే డబ్బు పోయిన ఏడాది ఇలాగే కృష్ణాష్టమికి ఒక కుర్రాడు వచ్చాడు. ఆ. ఆ అబ్బాయి కూడా నీలాగే ఎంఏను ఎంకాము చదివాడు. ఓ. నేను ఇలాగే లిస్ట్ ఇచ్చాను. సరుకులన్నీ పట్టుకొచ్చాడు. ఆ. డబ్బు ఎంతైంది అని అడిగాను. ఆ. వద్దంటే వద్దు అన్నాడు. అందుకని నేను మా వారితో చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం ఇప్పించాను. డబ్బెంత కావాలన్నా? డబ్బా? ఆ. ఓ వద్దు, ఈసారి కృష్ణాష్టమి నేనే. డోంట్ వరీ. Thank you. తీసుకో. ఇడ్లీ రవ్వండి. 7, 3. మీకేం కావాలండి? సార్ కానీ సార్ ఓహో, మళ్ళీ రండమ్మా. మొత్తం 675. ఏమండు, ఇదే పార్క్ అనుకున్నారా, పచారి కొట్టు అనుకున్నారా? ఏం కావాలి చెప్పండి. సార్ లిస్ట్ ఏంటయ్యా ఇది నెక్లెస్ రోడ్ లా ఉంది? దీంట్లో ఉన్న సరుకులు కావాలి సార్. ఒరే సరుకులు కట్టండి రా. సార్ నా దగ్గర డబ్బు లేదు. డబ్బులు లేవా? కానీ ఇది ఉంది సార్. ఇది ఏంటయ్యా ఇది? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడలా? ఎవరిది? నాదే సార్. దేనికొచ్చింది? నేను ఎంకామ్ లో ఫస్ట్ వచ్చాను సార్, అందుకే ఇచ్చారు. ఎంకామ్ ఫస్ట్ క్లాసా? అవును సార్. చదువుకునే వాళ్ళంటే నాకు భలే ఇష్టమయ్యా. నేను చదువుకోలేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు సరుకులు ఇవ్వాలి సార్. గోల్డ్ మెడల్ ఆఖరికి తాకట్టు పెట్టుకోవడానికి పనికొచ్చిందా? సరే, థ్యాంక్ యూ సార్. సరుకులు ఇవ్వండిరా. యాండి ఆ. బాబుని స్కూల్లో దించొస్తా. దింపిరా. 10,000 కావాలండి. దేనికి? డొనేషన్ కట్టాలి. ఆ, గణేషా? ఏంటి ఇక్కడ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు దిక్కు మొక్కులాగా నడుస్తుంటే ఇటు కాన్వెంట్ లో చేరిన నేను ఉత్తరిస్తాడు. వీడికి డొనేషన్ కట్టే 10,000 బ్యాంక్ లో వేసుకుంటే 20 ఏళ్లకి 5 లక్షలు అవుద్ది. అది పెట్టి మంచి సెంటర్ లో పచారి కొట్టి పెట్టుకుంటే కాలు మీద కాలు మిస్ మీద వేసుకుని చక్కగా బతికేయచ్చు. సంజయ్ పడదా, ఇటు పొట్లాలు కడతాడు. ఇటు పొట్లాలు కడుతున్నారు పడరా. ఇలా దీన్ని నమ్మితే ఎంత వస్తుందో. ప్లీజ్ సార్, దీన్ని అమ్మొద్దు సార్. నేను బ్రతుకులో ఏదో బాగా చదివాను, ఏదో సాధించాను గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక గుర్తింపు సార్. ఏదో పరిస్థితి బాగా లేక దీన్ని పెట్టాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నాకు ఉద్యోగం వచ్చేస్తుంది సార్. నేను బాధ్యత డెఫినెట్ గా వస్తుంది సార్. రాగానే ఫస్ట్ మీ అప్పు తీర్చి తీసుకెళ్తాను సార్. ప్లీజ్ సార్. నువ్వేం కంగారు పడకాయా. నువ్వు నాకు డబ్బు కట్టేదాకా ఇది నా దగ్గర భద్రంగా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Come here. ఏమన్నా? మా అన్ననేమన్నావు? మా అన్ననేమన్నావు? బయలుదేరు. మనకెందుకు వచ్చింది గొడవ? పోనీరా బాబు, వెళ్ళు. రా.
పాలముక్కనే నా కొడుకు పాపాలు చేసి పైకొచ్చాడని నిన్ను గురించి కామెంట్ చేశా. నిన్ను తమ్ముడు ఆగమంటుంటే చంపేరా. రేయ్, నిన్ను బాగా చదివించాలని నేను అనుకున్నాను రా. ఇలాంటి గొడవలు నీకొద్దు, నేనున్నాగా. రా రా. అమ్మమ్మమ్మ, నేను తీసి పెట్టానమ్మా. అమ్మ, మీరు చెప్పినట్టు అన్ని సరుకులు తెచ్చేసానమ్మా. అమ్మా, నేను ఒక మాట అడగను. ఏమిటది? నాకు ఒక ఆశ. ఏమిటి? మా సార్ని ఒకసారి చూడాలనుంది. కుదరదయ్యా, ఎందుకు? ఆయన పోయారు. అయ్యయ్యో, మీ బొట్టు చూసి ఆయన ఉన్నారన్న నమ్మకంతో నా గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టి అన్ని తెచ్చేసా. ఇప్పుడు ఆయన ఫోటో చూపించి పోయారని నా బ్రతుకు పాడు చేయొద్దండి. అవే మాటలయ్యా, ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీకి పోయారు. ఆయన వచ్చాక నీ విషయం చెప్తాలే. ఏ బామ్మ బామ్మ బామ్మ, ఎందుకు బామ్మ డల్గా ఉన్నావు? మా కష్టాలన్నీ తీరిపోతాయి. పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను. కాశీ రామేశ్వర వెళ్ళాలనుకున్నావు కదా, అంతేకాదు ఢిల్లీ, బాంబే, కల్కట్టా ఫ్లైట్ లో. అమ్మా, నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సూట్ బూట్ లో ఉండాలి, కార్లో వెళ్ళాలని కలకన్నావు కదూ. నీ కళ్ళని నిజమైపోతాయి. అక్కా, నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కారులో. ఓయ్, నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తా. ఒక్క రోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. శివ, అమ్మా, నువ్వు చదువులో ఫస్ట్ అని తెలుసు కానీ నటించడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందిరా. నిన్ను పెద్ద చదువులు చదివించాలని మేమెంత కష్టపడ్డావు. నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చి చూపించిన సంతోషంలో అంతా మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడేదో ఇబ్బంది వచ్చిందని ఆ గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ గోల్డ్ మెడలే. అవసరం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టుకోకూడదు. ఈ మాటలు నేను చెప్పడం లేదు, మన ఎదురింటి సీత చెప్పింది. తనే నీ గోల్డ్ మెడల్ విడిపించుకొని వచ్చింది. శివరాం ఎంకామ్, యమహానగరి, హైదరాబాద్. శివరాం ఎంకామ్, శివరాం ఎంకామ్. సారే జహా సే అచ్చా, నెల తిరిగేసరికి అద్దెవైన వాడులు వచ్చా. నమస్తే సార్. రెస్పెక్ట్ వద్దు, రెంట్ కావాలి. నేను దాని గురించి మీ దగ్గర మాట్లాడడం వద్దామనుకున్నాను సార్, మీరు వచ్చేసారు సార్. నా జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సార్. రాగానే ఇచ్చేస్తాను సార్. పట్టుకో పట్టుకో పట్టుకో, కూర్చో కూర్చో కూర్చోవయ్యా. మాట మీద నిలబడేమని చూస్తే నాకెంత గౌరవం. 6 నెలల నుంచి ప్రతి ఫస్ట్ కి ఇదే మాట, ఏ మాత్రం మాట మార్చాలా. జెంటిల్మెన్. పొట్లం ఏంటి? లే ఆ? లే. లేదు సార్.